నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। తిరుపతి జిల్లా డక్కిలి మండలం డక్కిలి పంచాయతీలో 60 లక్షల నిధుల దుర్వినియోగం జరిగిందని తేలడంతో డక్కిలి పంచాయతీ సర్పంచ్ శ్రీమతి ఎస్ వేమక్కపై చర్యలు తీసుకున్నారు అధికారులు। దీనిలో భాగంగా సర్పంచ్ చెక్ పవర్ కట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు। వివరాల్లోకెళితే గత వైసీపీ ప్రభుత్వంలో డక్కిలి పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందని దీనిపై విచారణ చేపట్టాలని కోరుతూ డక్కిలి చంద్రారెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు దాఖలు చేశారు। దీనికి స్పందించిన డిపిఓ సుశీలాదేవి డివిజనల్ పంచాయతీ అధికారి ద్వారా విచారణ చేపట్టారు। ఈ విచారణలో అధికారులే విస్తుపోయేలా డక్కిలి పంచాయతీ సర్పంచ్ శ్రీమతి ఎస్ వేమక్క నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు తేలింది। డక్కిలి పంచాయతీకి చెందిన 5 షాపులకు అనధికారంగా వేలంపాట నిర్వహించి గడిచిన 4 సంవత్సరాలుగా షాపులకు అద్దె చెల్లించకపోయినా షాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంతో 14,17,360 రూపాయలు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు। అంతేకాదు డక్కిలి గ్రామ పంచాయతీ సాధారణ నిధులు 14-15 ఆర్థిక సంఘ నిధులు కలిపి 27,44,819 రూపాయల నిధులను దుర్వినియోగానికి పాల్పడ్డారు డక్కిలి పంచాయతీ సర్పంచ్ శ్రీమతి ఎస్ వేమక్క। ఆమె అవినీతి అంతటితో ఆగలేదు। పంచాయతీ సాధారణ నిధులు 14-15 ఆర్థిక సంఘ నిధులు 17,10,000 రూపాయలు నిధులను దుర్వినియోగం పరిచారు। ఇలా చెప్పుకుంటూ పోతే 70 నుండి 80 లక్షల వరకు పంచాయతీ సొమ్మును స్వాహా చేశారు। పంచాయతీ అభివృద్ధికి రూపాయి కూడా ఖర్చు చేయకుండా చేయని పనులకు దొంగల లెక్కలు చూపించి లక్షలలో పంచాయతీ సొమ్మును దోచేసిన ఇలాంటి సర్పంచ్లకు సరైన గుణపాఠం చెప్పారు డక్కిలి చంద్రారెడ్డి। అంతేకాదు సర్పంచ్ అవినీతిని శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు। డక్కిలి పంచాయతీలో జరిగిన అవినీతిని డక్కిలి చంద్రారెడ్డి ద్వారా తెలుసుకున్న కురుగొండ్ల పంచాయతీ నిధులను స్వాహా చేసిన సర్పంచ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు। అంతేకాదు మిగిలిన 26 పంచాయతీలో అధికారులు విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు। డక్కిలి మండలంలో డక్కిలి పంచాయతీ హెడ్ క్వార్టర్ లోనే ఆ సర్పంచ్ 58,72,000 ఆయన తినేసినట్టు డిఎల్పి వాళ్ళు లెక్కలు నిలిచారు। అదేవిధంగా అన్ని పంచాయతీలకు కూడా ఆడిట్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ పంచాయతీలు ఎంత తిన్నారో బయట పెట్టాలి అని చెప్పి। ఎందుకంటే డక్కిలి హెడ్ క్వార్టర్ లో జరిగిందంటే పంచాయతీల్లో జరగలేదని నమ్మేదానికి లేదు। ఆ నాయకుడు అట్టేటోడు, ఇక్కడ పనిచేసేవాడు అట్టేటోడే కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా అందరికీ అనుమానాలు వస్తా ఉన్నాయి। అక్కడ ముఖ్యమంత్రి మంచోడైతే ఇది వచ్చేటి కాదు కాబట్టి ఆ ముఖ్యమంత్రి కూడా ఏ విధంగా దోచుకున్నాడు, వీళ్ళు కూడా అదే విధంగా దోచుకున్నారు కాబట్టి ప్రతి పంచాయతీలో ఎంక్వైరీ చేసి వీళ్ళ దగ్గర రికవరీ పెట్టిస్తామని చెప్పినా కూడా